ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి ఏమంతా బాగోలేదా? బీహార్ కంటే దారుణంగా తయారైందా? సీఎం చంద్రబాబు కామెంట్స్ ఇప్పుడు ఏం సూచిస్తున్నాయి? మిగిలిన హామీలు అమలయ్యేది ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మళ్లించలేమంటున్న చంద్రబాబు ప్రజలను సాటిస్ఫై చేసేందుకు ఏం చేయబోతున్నారు? ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామన్న సీఎం సంపద సృష్టి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా? అసలు ఇంతకు ఏపీలో ఈ దుస్థితికి కారకులు ఎవరు? ఏపీలో సంక్షేమ పథకాల అమలు సంతృప్తికర స్థాయిలో లేదా? మిగిలిన పథకాలను ఎప్పుడు అమలు చేస్తారు? సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం లాంటి పథకాలు అమలు చేయాలంటే ఎలా? ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది అంటున్న సీఎం చంద్రబాబు మరి సంపదను ఎలా సృష్టించబోతున్నారు? రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రశ్నలు ఇవే. సాక్షాత్తు సీఎం చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా పాతాళానికి పడిపోయిందని, మళ్లీ ఆర్థికంగా పుంజుకున్నాక ఆ సంపదతో మిగిలిన పథకాలను అమలు చేయగలమని చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు దాటిపోగా మిగిలిన పథకాల కోసం ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి. రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. సూపర్ 6లో కీలకంగా ఉన్న హామీలను ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తుంటే చంద్రబాబు ఒక్కసారిగా బాంబు పేల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అమలయ్యేవి. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి మరీ అప్పులు తెచ్చి మరీ జగన్ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసేవారు. అభివృద్ధి అన్నది జగన్ హయాంలో ఎక్కడా కనిపించేది కాదు. కనీసం గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేకపోయింది జగన్ సర్కార్. అయితే జగన్ హయాంలో సంక్షేమ పథకాల అమలు తీరు పర్వాలేదనిపించినా అభివృద్ధి లేకపోవడం, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు సైతం వలస వెళ్లిపోవడం, లేదంటే పీజీలు చదివి మరీ కూలి పనులు చేసుకుంటూ అక్కడే జీవించడం, ఇంకోవైపు వైసీపీ వ్యతిరేక పార్టీలపై, ఆ పార్టీల కార్యకర్తలపై కొన్ని చోట్ల జరిగిన దాడులు, ఇవన్నీ వైసీపీకి ఎన్నికల్లో షాక్ ఇచ్చాయి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలుతోందని, అభివృద్ధి లేదని, మళ్లీ జగనొస్తే రాష్ట్రం నాశనమవుతుందని, పిల్లలకు కనీసం ఉద్యోగాలు కూడా లేవని పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిన ప్రచారం జనంలోకి బాగా వెళ్ళింది. అంతేకాదు బీజేపీతో ఈ 2 పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం, అందులో కీలకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం, దీంతో ప్రజలంతా కూటమి వైపు టర్న్ అయ్యారు. వైసీపీ ఓడిపోయినా 40% ఓట్లు మాత్రం ఆ పార్టీ దక్కించుకోగలిగింది. కానీ సీట్ల పరంగా 11 సీట్లకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పిల్లలకు ఉద్యోగాలొస్తాయి, సంక్షేమ పథకాలు అమలవుతాయి, ముఖ్యంగా సూపర్ 6 హామీలు అమలు జరిగితే తమ జీవితాలు బాగుంటాయని ప్రజలందరూ భావించారు. అయితే అభివృద్ధి పరంగా అనేక ప్రాజెక్టులు, పెట్టుబడులు, నిధులు వెల్లువలా వచ్చి పడుతున్నా సంక్షేమ పథకాల విషయానికొచ్చేసరికి తొలినాళ్లలో పర్వాలేదనిపించినా కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి హామీలు అమలు కోసం ప్రజలందరూ గత 7 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే వాటిని అమలు చేయాలి అంటే ఖజానాలో డబ్బులు లేవు అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు ఒక్కసారిగా కలకలం రేపాయి. సీఎం చంద్రబాబు తాజాగా నీతి ఆయోగ్ రిపోర్ట్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, బీహార్ కంటే దిగజారిందని కీలక ప్రకటన చేశారు. కేంద్ర విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం నిధులు ఇచ్చిందని, వీటిని వేరే వాటికి మళ్లించలేమని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా పథకాలు అమలు చేసేవాళ్లమని, నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలియాలనే చెబుతున్నట్లు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగాని తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు. నాయకుల అసమర్థత వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోందని
చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల బారిన పడితే సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేది ప్రజలే అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అప్పులు చేస్తే మళ్లీ వాటిని తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం అప్పులు చేస్తే తిరిగి చెల్లించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, మళ్లీ ఏపీ ఇబ్బందుల్లో ఇరుక్కుంటుందన్నారు. తెచ్చిన అప్పులను చిల్లరగా వాడేస్తే రాష్ట్ర ఆదాయం పెరగదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చాలంటే ప్రస్తుతం కష్టంగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. జగన్ ప్రాధాన్యతలు వేరు. ఆయన పూర్తిగా సంక్షేమంపైనే ఆధారపడి పాలన 5 ఏళ్ల పాటు సాగించారు. తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఏర్పాటవుతుందని, తద్వారా తన గెలుపు మరోసారి సాధ్యమవుతుందని భావించారు. అందుకే ఆయన సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. కానీ ఎక్కువ మంది చంద్రబాబు ఆలోచనను కూడా సమర్థిస్తున్నారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తే ఎలా? రాష్ట్రం ఇక ఎప్పుడు డెవలప్ అవుతుంది? తమ తర్వాత తరం ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళన ఎక్కువ మంది ప్రజల్లో ఉందన్నది కూడా అంతే నిజం. చెయ్యి చాపి సంక్షేమ పథకాలు అడిగే కంటే తమ కాళ్లపై తాము నిలబడేలా తమకు ఉద్యోగాలు, ఉపాధి ఇవ్వాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ పాలసీని సమర్థించేవారు కూడా ఉన్నారు. అయితే పేద ప్రజలు మాత్రం తమకు సంక్షేమ పథకాలు కావాలని అడుగుతున్నారు. తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు, పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు. లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇదన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్నీ రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఫలితాలు, ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ, ఈరోజు రివైవల్లో ఉన్నాం, తప్పకుండా చేస్తాం. చేసిన తర్వాత సంపద పెంచుతాం, పెరుగుతుంది. పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది, ఈ ప్రజలకే వస్తుంది. చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తుంది. ఇక చంద్రబాబు కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. వైసీపీ హయాంలో ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు దిగజారిందన్న చంద్రబాబు ఆరోపణలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు సూపర్ 6 పథకాల అమల్లో చేతులెత్తేశారని, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పేశారని ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదంటూ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హామీలు నెరవేర్చలేనివని, ఏపీ ఆర్థిక పరిస్థితి అనుకూలించదని అప్పట్లోనే వైఎస్ జగన్ చెప్పారన్న అంబటి, అయినా కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను నమ్మించారని విమర్శించారు. అప్పులు ఉన్నా హామీలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని అంబటి మండిపడ్డారు. ఏపీ జగన్ హయాంలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వం మారినంత మాత్రానే జగన్ చేసిన అప్పులేమీ చెల్లిపోలేదు. అవి అలాగే ఉన్నాయి. కట్టాల్సిన అసలు వాటి వడ్డీలకు కలిపి తడిసి మోపెడయ్యాయి. అందుబాటులో ఉన్న ప్రతి చోట అప్పులు తెచ్చేసి సంక్షేమం రూపంలో పనిచేసింది నాటి జగన్ సర్కార్. ఈ విషయంలో అప్పటి విపక్ష నేతలు గగ్గోలు పెట్టినప్పటికీ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఉచిత పథకాలు, తాయిలాలు ఇచ్చేందుకు రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టేశారు జగన్. ఓటు బ్యాంకు రాజకీయం కోసం రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అందించారు. ఇప్పుడు వాటిని తీర్చే పరిస్థితే కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు ఇప్పుడు ఓపెన్ అయిపోయారు. సంపద వచ్చాక మిగిలిన హామీలు అమలు చేస్తాం అంటున్నారు బాబు. మరి ఎన్నికల ముందు ఎందుకు కూటమి ఈ హామీలు ఇచ్చింది? అసాధ్యమని తెలిసినా అలవికాని హామీలు ఇచ్చిన కూటమి ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఏం చేయబోతోంది? విపక్ష వైసీపీ నుండి కూడా ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడి లేదా? కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కూటమి రాగానే తమ బ్రతుకులు బాగుపడిపోతాయని ఆశపడ్డారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల వ్యవహారం మాత్రం తలనొప్పిగా మారింది అన్న వాదన వినిపిస్తోంది ఇప్పుడు. మరి సంక్షేమ సెగను తప్పించుకోవడానికి తాము జపిస్తున్న అభివృద్ధి మంత్రం ఏ మేరకు ఉపయోగపడనుంది? ఏపీలో పరిస్థితి బాగోలేదు. ఖజానాలో డబ్బులు లేవు. జగన్ హయాంలో సంపద సృష్టి లేకపోవడంతో ఇబ్బందులు దాపురించాయి. పెట్టుబడులు, పరిశ్రమలు జగన్ హయాంలో రాలేదన్నది అందరూ ఒప్పుకునే మాటే. సంక్షేమ పథకాల కోసం జగన్ అప్పులు కూడా విచ్చలవిడిగా చేసేశారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని కూటమి వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అభివృద్ధి పరంగా కూటమి ప్రభుత్వంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఒక నాయకుడి త్యాగం రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తోందంటే నమ్మగలమా? ఒక నాయకుడి దీర్ఘదృష్టి, ముందు చూపు రాష్ట్రంలో అభివృద్ధికి బీజం వేస్తుంది అంటే నమ్మగలమా? ఎస్, అవన్నీ చూపించిన నేతగా పవన్ కళ్యాణ్ చరిత్రకెక్కారు. కేవలం రాష్ట్ర బాగోగుల కోసం పొత్తులో అతి తక్కువ సీట్లు తీసుకుని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కారణమయ్యారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు, రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులకు ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నేడు వస్తున్న పెట్టుబడులు, కేంద్రం నుంచి ఏపీకి వస్తున్న నిధులు కేవలం పవన్ కళ్యాణ్ దూరదృష్టి, త్యాగం, ఆలోచన ఫలితం కారణంగానే వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రం నుంచి సహకారం లేకుండా అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించడం చాలా కష్టం. విభజన నష్టం నుంచి కోలుకోలేదు. జగన్ ప్రభుత్వం ఏపీని ఆర్థికంగా పుంజుకునేలా చేయలేకపోయింది. ఈ తరుణంలో కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టి రాష్ట్రాన్ని ఒడ్డున పడేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పవన్. కేంద్ర పెద్దలు పవన్ ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు. దీంతో సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తికి అభివృద్ధి కార్యక్రమాలు కొద్దో గొప్పో ఆయింట్మెంట్ పూస్తున్నట్లుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే విపక్ష వైసీపీ మాత్రం ఇచ్చిన హామీలను బాబు తుంగలో తొక్కారంటూ విరుచుకుపడుతోంది.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు టీడీపీ నేతలు తమ హామీలను హోరెత్తించారు. ఇంటింటికి తిరిగి తమకు అధికారం ఇస్తే ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి లాంటి పథకమన్నారు. ఆపై ఏపీలో ఉన్న ప్రతి మహిళకు నెల నెలా డబ్బులు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇలా చాలా హామీలు ఇచ్చారు. వాలంటీర్ల జీతాలను 10,000 రూపాయలకు పెంచుతామని, ఆపై సుమారు 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని, అదీగాక ఇంకా పండుగ కానుకలు, అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని కూడా కూటమి హామీలు గుప్పించింది. అయితే అధికారంలోకి వచ్చాక వీటిలో కొన్ని హామీలను విజయవంతంగా అమలు చేస్తుండగా కొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఈ హామీలు ఆచరణ సాధ్యమా అనే ప్రశ్నకు స్వయానా చంద్రబాబే తాజాగా జవాబిచ్చారు. కూటమి హామీలను అమలు పరచాలంటే ఏటా లక్షల కోట్ల రూపాయల అవసరమని, అయితే ఏపీ ప్రస్తుత వాస్తవిక బడ్జెట్ కూడా అందుకు సరిపోదని ఆర్థికవేత్తలు ఎన్నికలకు ముందే చెప్పారు. ఇప్పుడు చంద్రబాబే క్లారిటీ ఇవ్వడంతో సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. అయితే వైసీపీ నుంచి ఒక్క అంబటి రాంబాబు లాంటి వారు తప్ప దీనిపై ఇంకెవరూ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. కేసుల భయంతోనో ఇంకేదో తెలియదు గాని వైసీపీ నుంచి పెద్దగా దీనిపై ఎవరూ నోరు విప్పడం లేదు. అభివృద్ధి విషయంలో మాత్రం కూటమి సర్కార్ విజయవంతంగా దూసుకుపోతోంది. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి భారీగా పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి ఏపీకి భారీగా పెట్టుబడులు సాధించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ హయాంలో చితికిపోయిన ఏపీకి ప్రాణం పోసేందుకు పవన్, చంద్రబాబు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. పెట్టుబడులను రాబట్టడమే కాకుండా కేంద్ర సాయం కూడా దండిగా అందేలా ఆ ఇద్దరు అడుగులు వేస్తున్నారు. ప్రజల నుంచి సంక్షేమ పథకాల విషయంలో అసంతృప్తి రాకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు బాబు, పవన్. ప్రభుత్వాలు అన్నింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేయాలి. అప్పుడే ప్రజలు ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. జగన్ హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిని కోరుకున్నారు. సంక్షేమ పథకాల్లో కొన్ని అవసరం లేనివి కూడా జగన్ అమలు చేశారు. వాటిపైనే ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది. అభివృద్ధి లేకపోవడం, విపరీతమైన సంక్షేమాన్ని అమలు చేయడం వంటి కారణాలతో వైసీపీని ఏపీ ప్రజలు పక్కన పెట్టారు. అయితే తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలను ప్రకటించారు. వాటిని తమ మేనిఫెస్టోగా చెప్పుకున్నారు. కానీ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉన్న కీలక హామీల పరిస్థితి ఏంటి అన్నది తేలడం లేదు. సరిగ్గా ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి బాగాలేదని చెప్పి ఇప్పుడప్పుడే సూపర్ 6 హామీలు అమలయ్యే ఛాన్స్ లేదని సంకేతాలిచ్చారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు తప్పకుండా మైనస్ చేస్తాయని అప్పుడే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరి దీని నుంచి గట్టెక్కేందుకు సంపదను ఎలా సృష్టిస్తారు అన్నది తేలాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తోంది. ఈ 7 నెలల్లో కేంద్రం నుండి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అందుకోసం పవన్ కళ్యాణ్ గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు, లోకేష్ అలుపెరగని కృషి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి పరంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతున్న కీలకమైన సంక్షేమ పథకాలను కూడా అమలు చేసినప్పుడే ప్రజల్లో అసంతృప్తి రాదు.
కానీ ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి బట్టి చూస్తే కీలక హామీలు అమలు చేయడం అసాధ్యమని చంద్రబాబు మాటలతో ఇప్పుడు స్పష్టమైపోయింది. కాబట్టి దీనిపై విపక్ష వైసీపీ గట్టిగా గొంతెత్తితే ప్రజల్లోకి వైసీపీ బలంగా వెళ్తే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఇప్పుడంటే ప్రభుత్వం వచ్చి 6-7 నెలలే కాబట్టి ఏడాది దాటిన తర్వాత నుంచి గట్టిగా వ్యతిరేకత రావడం ఖాయం. మరి దాన్ని తప్పించుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఏ పథకాలను అమలు చేస్తారో అన్నది కాలమే తేల్చాలి.